వచ్చేసా, కంగారు పడకండి. వెల్కమ్ బ్యాక్ టు భోపాల్ బుల్లోడు. వీడియో పెట్టి సంవత్సరం పైన అయిపోయింది. ఓకే, అందరు అడుగుతారు. ఇప్పుడు నేను ఎర్రగుంట్ల జంక్షన్లో వెయిట్ చేస్తాను ట్రైన్ కోసం. ఏ ట్రైన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అడుగుతారా? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పి మన కాలేజ్ వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం 22 బ్యాచ్ అంటే 2022 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ చెన్నై, బెంగళూరు స్లాట్స్ వచ్చిన వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి చెన్నై వాళ్ళు చెన్నైకి, బెంగళూరు వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అదే పనిగా మనం చెన్నైకి వెళ్ళిపోతున్నాం. మనకు ఇప్పుడు 8:37 అయింది. 9 గంటలకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో సోయల్ గాడు ఉంటాడు. మిగతా విషయాలని సోయల్ చెప్తాడు. అంతవరకు స్టే ట్యూన్. సోయల్, నేను బొరుగులు తింటాను. ట్రైన్ ఇప్పుడు బయట ఆపినాడు. ఓ మై గాడ్, ట్రైన్ ఇప్పుడు రేణిగుంట బయట ఆగింది. నేను సోయల్ డోర్ దగ్గర నిలబడినాం. సో సోయల్, ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఏంది? టైంపాస్. గట్టిగా చెప్పాలి మీరు. టైంపాస్ అంటే ఇప్పుడు మీ బడ్జెట్ ఏమనుకుంటారు మీరు? ఒక 7,000 10,000. 7,000 10,000 అయిపోతుంది అనుకుంటారా మీరు? ప్రాబబుల్లీ మనం బీదవాళ్ళం కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు చెన్నై మరియు బెంగళూరు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఊటీయో మున్నారో బడ్జెట్ని చూసుకొని ప్లాన్ చేద్దాం. కాదు, అకార్డింగ్ టు మన ప్లాన్ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటే ఊటీ, ఎక్కువ ఉంటే మున్నార్ అంతే. సో మున్నార్కి ఎంత అనుకుంటారు, ఊటీకి ఎంత అనుకుంటారు మినిమం బడ్జెట్స్? మున్నార్కి నాకు తెలిసినంత వరకు 5,000 పాకెట్లో లేకపోతే ఆడ పోలేవు వాడ. ఓకే, దాని తర్వాత ఊటీలో అయితే ఒకటే చోటు ఉంటుంది కాబట్టి. సో ఊటీలో ఒక 3,000 ఉన్నా కూడా 3 to 4 3 to 4 అంటే 2 days అయిపోద్ది. ఓకే, మీరు ఎప్పుడైనా చెన్నై, బెంగళూరు స్లాట్స్లో ఉంటారు ఫాలో అయిపోయిన సోయల్ కానీ మేము వెళ్ళిపోతున్నాం, మాతో మాత్రం రావకండి. బాయ్. ఇప్పుడు రేణిగుంట స్టేషన్లో మా రూమ్లో హేమంత్ బాబు ఎక్కుతాడు. వాడిని కూడా మనం కొన్ని ఇలాంటి వింత వింత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగి, ఇంటర్వ్యూ కాదు ఓకే వింత క్వశ్చన్స్ అడిగి వాడిని కొంచెం భయపెడదాం. అంతవరకు మొత్తం ట్రైన్ మొత్తం తక్కినే దిగారు. ప్లాట్ఫామ్లో ఏవి ఖాళీ లేవని చెప్పేసి ప్లాట్ఫామ్ కంటే ముందు ఆపేసినారు. జూమ్ చేస్తే వదిలే కానరాదు ఎందుకు ఊరికే. సో ఈ పచ్చదనాన్ని మీరు ఆస్వాదించాలంటే వచ్చేయండి రేణిగుంటకు. అది తిరుపతి కొండ, అదే సేపు అదే. సో అడ్జస్ట్ అయిపోండి. రేణిగుంట జంక్షన్కి వచ్చేసాం మనం. ఇప్పుడు హేమంత్ గడ ఎక్కాలి మన దగ్గరికి. సో ఇప్పుడు రేణిగుంటలో హేమంత్ ట్రైన్ ఎక్కినాడు. హేమంత్ అంటే నేను కాదు, మా రూమ్మేటు పెద్ద హేమంత్. సో అతన్ని ఇప్పుడు మన క్వశ్చన్లు అడుగుతాం. సో హేమంత్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే మీ పరంగా ఏంది? ప్లేస్మెంట్కి ఎక్స్పీరియన్షియల్ వల్ల ప్లేస్మెంట్ అంటే కొంచెం కష్టమే. సరే, అయినా పర్లేదు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్షియల్ మొత్తానికి అంటే కాలేజీ కట్టిన 12,000 కాకుండా మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 5,000 సరిపోతుంది అనుకుంటారు? 5,000 మీరు సరిపోవాలి అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలని నాకు లేదు. ఓకే, అంటే పర్ ప్లేస్ 5,000 లేకపోతే చెన్నై, బెంగళూరు రెండు కలిపి 5,000 అనుకుంటారా? రెండు కలిపి పీజీ, హాస్టల్ అని తీసేసి. ఓకే, ఆఫ్టర్ స్టే 5,000లో ట్రావెలింగ్ మరియు ఫుడ్ అయిపోతుంది అనుకుంటా. హేమంత్, ఏం జరుగుతుందో తర్వాత లాస్ట్లో చూసుకుందాం బిల్స్ అన్నీ. సో ఇప్పుడు చెన్నై మరియు బెంగళూరు అయిపోయిన తర్వాత ట్రిప్స్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. డైరెక్ట్గా బెంగళూరు అయిపోయినాక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. బెంగళూరు అయిపోయినాక ఇంటికి పోదాం అనుకుంటాడ పాపం. మనం తీసుకెళ్ళిపోదాం ఎక్కడ పడితే అక్కడికి. అయితే ఊటీ లేకపోతే మున్నార్ లేకపోతే ఎక్కడ పోతే అక్కడికి. అంతవరకు మీరు వెయిట్ చేయాలా. వీడియోలు ఖచ్చితంగా వస్తాయి మరియు చెన్నైలో కలుగుతాం. చెన్నై నగరం ఇదిరో. మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మన మిత్రులు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమి మిత్రమా? మెట్రో పోయి పడుకోవడం కాదు, మెట్రో నుంచి రూమ్ పోయి పడుకోవాలా? మెట్రోనే పడుకుందాం, అర్ధగంట పడుతుంది. వద్దు బాగోదు మనకు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మెట్రో. ఆడే ఉంటుంది ఆడా, అదేనా? మెట్రో సూపర్గా ఉంది. అన్లైక్ హైదరాబాద్ చాలా బాగుంది. సోయల్, లే సోయల్, వదిలేసి వెళ్ళిపోతున్నావారా?
వదిలేసి వెళ్ళిపోతున్నావా? హేమంత్ యాడికి ఉరుకుతున్నావు? ఉరుకుతున్నావు యాడికో? మాకు కొంచెం చెప్పు. ఆ? నన్ను ఎందుకులే, నేను రూమ్లో వెనక వస్తా. బిఎంఐయా? మన వెయిట్ మన హైట్ మనకు తెలిస్తే చాలు, పక్కన చేయాల్సిన అవసరం లా. ఆ లైన్ ఎంత ఉంది? లైన్ చూసినావా? వద్దరా వద్దరా. మెట్రో నిజంగా బాగుందిరా. 6 మెట్రో అది ముందర ఉంది మావా. Next train to airport will be leaving from platform 5. ఊబర్ ఇప్పుడే వచ్చారు. ఊబర్ అవసరం లేదా మరి మెట్రోలో మీ ఒపీనియన్ ఏంది? సో వెళ్తారు. బాగుందండి, హైదరాబాద్ మెట్రో కానీ చాలా బెటర్. కొంచెం గట్టిగా చెప్పగలరా? వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రోస్. వన్ ఆఫ్ ద బెస్ట్ రోస్ అంటారు. హేమంత్, ఈ మెట్రో పైన మీ అభిప్రాయం ఏంటంటావు? చల్లగా ఉంది. నువ్వు బాగుపడతావురా. మీరు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారు బాబు. నిజంగా బాగుందిరా. నిజంగా అండర్గ్రౌండ్ కంటే పైన బాగుందిరా. నిజంగా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే మెట్రో అయితే అండర్గ్రౌండ్ కంటే పైన బాగుంది. ఓకే, స్టేషన్ వచ్చింది. ఆటోలో ముగ్గురు పోతున్నాం రూమ్కి మెట్రో నుంచి. సో నెక్స్ట్ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తిన్నానికి పోవాలా. ఈ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా వింతగా ఉందని చెప్పచ్చు. లర్నింగ్ అన్నారు కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. వావ్, సోయల్ ఇట్స్ ఏ గ్రేట్ కోటేషన్. మనం దీన్ని ఏదో ఒకటి చేద్దాం. తర్వాత నువ్వేమంటావు? ఏమన్నా కొటేషన్ ఏమైనా వెళ్తాం సోయల్ లాగా? లేదు. ఓకే, బాయ్. సరే, మిమ్మల్ని రేపు కాదు నైట్ తింటే ఒకవేళ తినేటప్పుడు కలుస్తా. నైట్ బాగా తినేసి మాట్లాడుతున్నాం. లేదంటే రేపు లాగ్లో మనం చూసుకుందాం మనం. నిరంజన్, సందీప్ మోస్తున్నావు కదా నువ్వు. నీ ఒపీనియన్ ఏంటంటావు? వెయిట్ ఎంత అంటావు? వీడు హాస్టల్లో ఫుడ్ తింటా అన్నాడు కానీ ఇంత తినేసాడు నాకు ఎప్పుడు అర్థం కాలేదు. హాస్టల్లో ఫుడ్ కాదు, వన్ వెయిట్ ఎంత అంటావు? వెయిట్ అప్రాక్సిమేట్గా ఒక 60 పైన ఉంటుంది. 67. ఓకే సందీప్. ఓ షేట్ 65. నువ్వు 2 కేజీలు తప్పు చెప్పావు. ఎక్స్పీరియన్స్ ఎట్లా రేట్ చేస్తావు? చెప్పు. 10కి ఎక్స్పీరియన్స్ ఎట్లా రేట్ చేస్తావు? 10కి ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అండి. యాక్చువల్లీ ఐ విల్ రేట్ 8.5 అండి. 8.5. వావ్, సూపర్. నన్ను మోసే నువ్వు మళ్ళీ మాట్లాడలేదు రేటింగ్ మళ్ళీ చెప్తున్నా. నేను హాస్పిటల్ రేటింగ్ వేయాల్సి వస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు మనం ఆలందూర్ నుంచి ఇప్పుడు తిన్నీకి పోతున్నాం మరీనా బీచ్కి. ఆలందూర్ నుంచి సరే, ఇప్పుడు ఈ నుంచి ఆలందూర్ పోయి ఆలందూర్ నుంచి బీచ్ పోతున్నాం. ఆలందూర్ కిందకి వెళ్తున్నాం. నువ్వు బీచ్ చేస్తావు సందీప్. నువ్వు చరణ్ ఆలందూర్ పోయి బీచ్ పోతావు. ఏం తింటావు? ఏదన్నా తింటాను. పరోటా మాత్రం తిన్నా. పరోటా ఏదన్నా తింటా. సీ ఫుడ్ పరోటా. తిన్నాం. సోయల్ దమ్ పరోటా అంటే పులుసు వేసి గ్రేవీ వేసి చికెన్ 65 పీసులు వేసి అన్నీ వేసేస్తారు చూడు, కుండలో పెడతారు. నువ్వు రసామే ఏం తింటావు? పరోటా ఏమంత ఏం తింటావు? అదే సూపర్. సందీప్ నువ్వు పరోటా, దమ్ పరోటా. నువ్వు ఏదంటది నిరంజన్ దమ్ పరోటా చెప్పు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో దిగి మెరీనా బీచ్ దొప్పించుకుంటున్నాం. సరే మెరీనా బీచ్ పోతున్నాం. మనతో పాటు నాడు చరణ్, మన చిత్తూరు చిన్నోడు, మనతో పాటు వారణాసి ట్రిప్కి వచ్చాడు. సరే చరణ్, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అంటే నీ ఒపీనియన్ ఏంది? నార్మల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఇండస్ట్రీలోకి వెళ్ళే ముందు. కానీ వీళ్ళు చేసే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందని నమ్మకం లేదు. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఎక్స్పీరియన్స్ వచ్చిన సర్టిఫికేట్ కూడా ఇవ్వరంట. మళ్ళీ ఇంకెందుకు చేస్తున్నాం బొంగులో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ నాకు తెలియదు. ఓకే ఫ్రస్ట్రేషన్ తర్వాత ఇప్పుడు మీ బడ్జెట్ అనుకుంటాం మనం.
ఎక్స్పీరియన్స్ లర్నింగ్ అయిపోవడానికి కాలేజ్ కట్టిన 12,000 కాకుండా బడ్జెట్ మిగతా ఎంత అనుకుంటారా? 15 నుంచి 20,000 అవుతుంది ఎక్స్ట్రా. ఓకే, అది కూడా మనం తక్కువ చేసుకుంటాం, బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, మళ్ళీ బడ్జెట్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా 25,000 to 30,000 అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం చెన్నై మరియు బెంగళూరు అయిపోయిన తర్వాత ఊటీనా మున్నారా? అప్పుడు కథ అప్పుడు చూద్దాం అంట. ఓ స్టేట్. ఓకే మిస్టర్ సాయి, చెప్పండి. మీరు ఈ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ అంటే మీ ఒపీనియన్ ఏంది? డబ్బులు బొక్క, అంతేనా? ఈ వచ్చి ఏం చేసేది తిరగడం తప్ప నార్మల్ ట్రిప్గా పోయి ఉంటే బాగుంటాను. ఇక మధ్యలో బొక్కల కాకపోతే మ్యాండేటరీ క్రెడిట్ ఉంది కదా, దానికోసమే డబ్బులు బొక్క పెట్టుకోవడం, దాని నుంచి ఏం లేదు. కాలేజ్. ఓకే, ఇప్పుడు బడ్జెట్ కాలేజ్ కంటే 12,000 కాకుండా మీ ఒపీనియన్ ప్రకారం మీరు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మనం చరణ్ ప్లాన్ చేయడం వల్ల బడ్జెట్లో 20,000 లోపల అయిపోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 20,000 లోపల, ఓకే. కొంచెం బాగా అంటే 30 నుంచి 35,000 ఈజీగా ఎగిరిపోతుంది. ఓ 35,000 అన్నావు బ్రో. ఎయిర్బిఎన్బి నువ్వు బుక్ చేసుకోవాలంటే అయిపోద్ది కదా బ్రో, ఏడని మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు తర్వాత చెన్నై మరియు బెంగళూరు తర్వాత మున్నారా ఊటీనా? అది సస్పెన్స్, మాకు కూడా తెలియదు. మేము తెలిసేటప్పుడు నీకు చెప్తా. అంటే ఇప్పటివరకు మాట్లాడే వాళ్ళు సోహెల్ మరియు హేమంత్ చెప్పిన దాని ప్రకారం బడ్జెట్ ఎట్లుంటే బడ్జెట్ బట్టి వెళ్ళిపోదామని చెప్పి. సో నువ్వేమంటావు? బడ్జెట్ బట్టి వెళ్ళిపోదాం లేకపోతే మన ఇష్టం అంటావా? బడ్జెట్ బట్టి పోదాం. ఫస్ట్ అయితే అవన్నీ చూద్దాం. ఫస్ట్ బెంగళూరులో ఎండికి రాని ట్రిప్ తర్వాత పోదాం. దాన్ని బట్టి మిగిలిన బడ్జెట్ బట్టి ప్లాన్. సరే నువ్వేమంటావు? ఊటీ మరియు మున్నార్ డిసైడ్ అయ్యేది ఇండివిజువల్ చాయిసెస్ లేకపోతే బడ్జెట్ బేస్ చేస్తుందా? ఇండివిజువల్ చాయిసెస్ బడ్జెట్ రెండు బేస్ అయ్యాయి. అంటే మెయిన్ తీసుకునే కాన్స్టెంట్ ఏంది? మెయిన్ తీసుకునేది వచ్చి ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ. ఓకే, మెజారిటీ విన్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం, రాత్రి రూమ్ టూర్ పెట్టుకొని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు మరీనా బీచ్ పోతున్నాం, తినే తర్వాత చూసుకుందాం. లేకపోతే నీకు టేస్ట్ నచ్చి ఆ టేస్ట్ కోసం నువ్వు మళ్ళీ వస్తున్నావు, అది నీకు దొరకట్లేదు అంతే. అందువల్ల నీకు చికెన్ గ్రేవీ సౌండ్ ఆర్గాస్మిక్ ఉంది సార్. ఓకే, మేము బీచ్ అయిపోయిన తర్వాత అన్ని చేపలు చెత్తంత దొబ్బి తిని ఇక్కడికి వచ్చినాం. చికెన్ షేర్వా, మటన్ షేర్వా కంపేర్ చేస్తుంటే మటన్ షేర్వా సూపరు. హైదరాబాద్ నివాసి రంగమోహన్ సాయి మాటలు మీరే వినండి. ఒక రేంజ్లో ఉంది, మస్ట్ ట్రై. సందీప్, మటన్ షేర్వా ఎట్లని చెప్పరా? వెరీ గుడ్. వాడు ఫోన్లో మాట్లాడాడు, మీరు అందరు లోపల తింటున్నారు. సో రూమ్ పోతాం, రూమ్ టూర్ చేసుకొని తర్వాత చూసుకుందాం. చెన్నై నగరంలో మొత్తం బీచ్లో తిరిగి పరోటా దొబ్బి తిని తర్వాత మేము ఫైనల్లీ మా స్టేకి వచ్చేసినాం. ఇదో మా స్టే. అడ్రస్ ఏదని అడగాకండి, నాకు కూడా తెలియదు. సో మనం ఇప్పుడు లోపల పోతాం. మిగతా వాళ్ళందరూ దారిలో కొన్ని సామాన్లు కొనుక్కోడానికి పోతున్నారు. ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయి, ముందర పక్కన వెనకాల. రాత్రిపూట కదా కాంట్రాసరిగా మీకు కాడితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇద్దాం, ఇవన్నీ చెట్లే మొత్తం అంతా. మొత్తం వెనుకల అరటిపండు చెట్లన్నీ ఉన్నాయి. సీసీ కెమెరా కూడా పెట్టినారు ఓనరు. సో ఖచ్చితంగా డోర్ వేసేద్దాం. ఇదిగో వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ఉంది మాకు, అది ఒక ప్లస్ పాయింట్ మాకు. అయ్యా ఇది మా రూమ్, లైట్ ఉండేది బయట. ఓకే, ఇది లోపలికి వస్తున్నాయి హాల్. ఇది మంది చార్జరు, సోఫా ఒకటి ఉంది. ఇది కిచెను. వాటర్ క్యాన్ ఓనర్ ఇచ్చాడు. కొన్ని వంట సామాన్లు కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పోతే ఇది బెడ్రూము. సో డబుల్ బెడ్, ఎక్స్ట్రా బెడ్స్,
అవన్నీ పెట్టుకోవడానికి బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి వార్డ్రోబు, ఏసీ, ఫ్యాన్, అంతే. ఇంకా అది బాత్రూమ్, ఇంకో మిర్రర్ అది. సో దిస్ ద రూమ్. మిగతా వాళ్ళు వచ్చేసినారు. ఓకే బాయ్.